బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి ఆర్మూరుకి వచ్చిన రాకేష్ రెడ్డికి 550 కార్లతో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డిచపల్లి నుంచి ఆర్మూర్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ రాకేష్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ జీవితం ఆర్మూర్ గడ్డకు అంకితమని, ఆర్మూర్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. 500 కార్లతో ర్యాలీ తీయడంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భయం పట్టుకుందని ఎంపీ అరవింద్ అన్నారు. 50,000తో ఓడిపోవడం ఖాయమని, తెలంగాణలో తిరుగుబాటు ఆర్మూర్ నుంచే మొదలవుతుందని వారు చెప్పారు. మీ ఎమ్మెల్యేకి హార్ట్ రేటు 300 అయితే మాకు సంబంధం లేదు. ఈ మధ్య నిద్ర పడతలేదట. వాళ్ళ దొర లెక్క మందు బాటిళ్ల మీద బాటిల్ అయిపోతున్నాయట. ఈయన పొద్దునకెళ్ళి ఫోన్లు చేసుకుంటా మీరు పోవద్దు ఇంకో 100 కార్లు ఆపిండు. ఓ బెదిరించుకుంటాను, బామాలుకుంటాను, కాలు మొక్కుకుంటాను, ముడికాయ పిసుక్కుంటాను, 100 కార్లు ఆపిండు. ఆపినాక కూడా 300 కార్ల భారతీయ జనతా పార్టీ సైన్యం ఇవాళ ఆర్మూరు గడ్డపై వచ్చి ఆర్మూరు ఎమ్మెల్యే మీద దండయాత్ర మొదలుపెట్టింది. మోదీ ప్రపంచాన్ని ఒక ఆర్టీసీ మాల్ ఓనర్ ఆపలేడు. ఆర్టీసీ మాల్ ముందరికెళ్ళి వస్తున్నా, రేపు ప్రభుత్వం మారినాక అది ఆర్టీసీ మాల్. అది ఆర్మూరు గడ్డ తెలంగాణ మొత్తానికి రాజకీయ మార్పు ఈడికెళ్ళి మొదలైతుంది. మొట్టమొదటిసారి తెలంగాణ మొత్తంలోనే మొట్టమొదటి జెడ్పీ చైర్మన్ సంతోష్ రెడ్డి గారు ఆర్మూరు బిడ్డ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఎన్నడూ ఓటమెరగని కుటుంబం.